ఈరోజే కేటీఆర్ గారు ట్వీట్ చేసిండు. ఇలాగనే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తూ ఉన్నారు, మీరు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయండి అని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయినా భారత రాష్ట్ర సమితి భాజపా రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ పోయినప్పుడే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిండు, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ కూటమి ఓడించామని చెప్పేసి కేటీఆర్ గారు ఆదిలాబాద్లో మాట్లాడిండు. అదేవిధంగా కేటీఆర్ గారు అయితే హైదరాబాద్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. మొన్న లోక్సభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టే 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు అనామతు 16% పడిపోయి దాదాపు 9 స్థానాల్లో డిపాజిట్ అయిన పరిస్థితి. అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ పై కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భం. కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ గతంలో 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది. అదే కాకుండా తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉన్నది. తెలంగాణకు 59 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించకుండా కేఆర్ సురేష్ రెడ్డి గారు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి రాజ్యసభలో చర్చ జరగాలని చెప్పేసి కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతుండే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రయోజనాల కన్నా ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ వాళ్ళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే సందర్భం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి భావిస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ నుంచి కేంద్రం ₹1 ఇస్తే తెలంగాణకు 42 పైసలు మాత్రమే ఇస్తున్న కేంద్రాన్ని ఇంకా మా పైసలే 48 పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో లోకవేకార ఒప్పందం కూర్చుకొని తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తా ఉన్న కేటీఆర్ గారు మాట్లాడరు, హరీష్ రావు గారు మాట్లాడరు, రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడరు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తామన్నా కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళిద్దరి మధ్యనే లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం కేటీఆర్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు సంక్షేమం కోసం 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. అదే కాకుండా మహిళలకు సంబంధించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ విషయమైనా చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి విషయాలను ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంత దూరంలో ఉందో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కూడా అంతే దూరంలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని భారత రాష్ట్ర సమితి కాదు భాజపా రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో